హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఇదైతే మన సెకండ్ క్యాంపింగ్. చూడండి ఫ్రెండ్స్, ఆ రూట్ కూడా ఎలాగో ఉందో అడ్వెంచర్స్తో ఉంది. కోసం చాలా కష్టపడి ఈ రూట్కి వస్తున్నాము. ఇదైతే చాలా బాగుంటుంది క్యాంపింగ్ వీడియో. ఎంత దూరం పోనా తెలుసు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మన బ్రిడ్జి దగ్గరికి వచ్చేసాము. ఆడ భాగవాయి సందేహేస్తున్నా నాయన ఏంటి పండుగా కిందకి వెళ్ళిపోతుంది. నీళ్ళు కాదు ఏంటి ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఇదైతే మంది సెకండ్ క్యాంపింగ్. చూసారు కదా బీచ్. ఇది పాతకాలం నాటి బ్రిడ్జ్ అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో. సో ఇక్కడ మనం సెకండ్ క్యాంపింగ్ చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, బీచ్ ఎట్ట ఉందో. బాగా చల్లగా గాలి. చిన్న నీ పేరేం పేరు? చిన్న మదనా. ఇక వస్తా ఫ్లాష్ మ్యాన్ తో పాటు చిన్న ఫ్లాష్ మ్యాన్ కూడా తీసుకొచ్చాడు. నీ పేరేం పేరు? చిన్న శ్రీను ఒక అబ్బాయి వచ్చాడు. ఇక నా తెలిసిందే కదా. అబ్బా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఒకసారి లొకేషన్ చూడండి. మనోడైతే 5 అయితే అంటించేసాడు. చిన్న ఫోన్ అక్కడే పెట్టేసుకున్నావు. దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. మనోడు ఏందో మండింగా అంటున్నాడు. ఏం మండాలా? ఉయ్యా మసాలా ప్యాకెట్. మన బొంగులో చికెన్ బిర్యానీకి మసాలా. మనోడైతే పద్ధతిగా దుప్పట్లు కూడా తెచ్చాడు. సూపర్. ఆల్రెడీ ఒకటి వేస్తున్నారు కింద, కానీ అది చల్లగా ఉన్నప్పుడు కప్పుకునేదాన్ని. ఇదే మనమైతే బ్యాంబో బిర్యానీకి తయారు చేస్తున్నాం. అదే ఫ్రెండ్స్, ఒంగులో బిర్యానీ మన అరకు సైడ్ చాలా ఫేమస్. ఈ రోజు అయితే మేము ట్రై చేస్తున్నాము. ఎలా వస్తుందో మాకు కూడా తెలియదు. నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మనోళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూసేయండి. మనోడైతే ఫైర్ రెడీ చేస్తున్నారు. మన పిల్లోడేందో ఫోన్ చూసుకుంటా. ఏం చేస్తున్నారా అంటే ఈ బొక్కలోకి ఆ బొక్కలోకి దూరుతుందని చూస్తున్నావా? ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. మన వాళ్ళు అయితే ఇంకా రెడీ చేయలేదు. 8 చూడండి ఫ్రెండ్స్, 8 మన వాళ్ళు అయితే ఇప్పుడు ప్రిపరేషన్ కి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఏనాయనా క్లాస్ మేనా? డైలాగ్లా నేర్పించరా భయ్యా, నేర్పించు. చూడండి ఫ్రెండ్స్, మంటకి ఇప్పుడైతే చల్లగా ఉంది. ఈ చల్లని ప్రదేశంలో ఈ క్యాంప్ ఫైర్ వేసుకుంటే అబ్బా వెచ్చగా భలే ఉంది. మనోడు చూసాడా చికెన్ కి కడుక్కునే దానికి వాటర్ పోసాడు. హెల్ప్ చేస్తావా ఫ్లాష్ మ్యాన్ కి? ఫ్రెండ్స్ ఈసారి చూస్తే గిన్నె అట్ట మర్చిపోతారు. పవనా కడిగేసావా? దాన్ని తీసుకోరేట. దానికి సపరేట్ గా మసాలా ఇది సపరేట్ తీసుకోండి. కలుపు. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కి మనం బొంగులో బిర్యానీకి ఈ చికెన్ ని మ్యారినేషన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదేం పోనా అది చూస్తే ఏంది అంత పెద్ద పీసులు బిర్యానీ కదా. ఏంద్ర అడ్డ పెట్టేస్తాం అంటే మనోడు ఫ్లాష్ మ్యాన్ కదా,
అట్లా తిరగడంతో పాటు కటింగ్ కూడా మనోడు బాగా చేస్తాడు, అంతే కదా. ఇది చూడు నేను చేస్తున్నాడు, ఆ బొంగులు అయితే రైస్ అయితే ఫాస్ట్. ఆ పిల్లడు చలి వేసుకుంటున్నాడు, ఇప్పుడు చలి వేస్తున్నట్టుంది. ఆహా పెద్దదను. మ్యారినేషన్ ప్రాసెస్ రెడీ చేస్తున్నాము. అవి తీసుకోవచ్చా చికెన్ మసాలా అయ్యి ఇప్పుడు బిర్యానీ దేంట్లో దాంట్లో వేస్తున్నా, దీంట్లో వేసి దేంట్లో కలుపుతున్నా మళ్ళీ సపరేట్ అయింది మొత్తం ఒకటేసారి కలుపుతాం. సరిపడలేదు ఆ డైలాగ్ ఒక్కసారే బాగుంటది. ఫస్ట్ అన్నిసార్లు సమోసా ఇదేదో ఆవు నెయ్యి ఎట్టుంటదో మామూలుగా. ఆకు బిర్యానీ చాలు. చిన్న చాక్ లేదా? చాక్ చాక్ అంటారు. చాక్ తెచ్చి కూర్చోండి. ఆ చాక్ అంటే తెచ్చి తిన ఆపా మనిషి పెట్టలేదు నేను కజ్జీ తిని. ఈ ఆకులు రయ్యా పీకలు అనుకుంటున్నావా? ఇచ్చి అంటున్నావా? ఇచ్చి అంటున్నాడు. ఫస్ట్ కారప్పొడి వేసుకున్నాం. బిర్యానీ సంబంధించి వేసుకుంటాం ఫ్రెండ్. సరిపోద్దా? చాలే. తర్వాత పసుపు వేసుకుందాం. కజ్జీ చికెన్ మసాలా అయితే చికెన్ మసాలా గరం మసాలా గరం మసాలా గరం మసాలా గరం మసాలా పద్దె నేను చెప్పగానే చాక్ ఇచ్చి దీని బ్యాగ్ పెట్టేస్తున్నా. ఒకటే రెండా ప్రస్తుతానికి ఒకటి కజ్జి మసాలా అయితే బిర్యానీ మసాలా అయితే కలిపేస్తున్నాం ఫ్రెండ్. మీరు దీన్ని కట్ చేస్తున్నా పెట్టి తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాం ఫ్రెండ్. తక్కువ దీంట్లో వేసుకున్నా, కొద్దిగా వేసుకో, దాంట్లో కొద్దిగా వేసుకో. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో ఒకటి అల్లం వేసుకుంటా. నాకంటే పండుగ కారం పసుపుడి కారం ఇస్తా. కారం అంటే ఎర్రగా ఉంటుంది. కారం పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆర్చి గరం మసాలా ఆర్చిలో ఫేమస్. ఆర్చి కదా అది, ఆర్చి ఆర్చి లేదు. పసుపుడి పసుపుడి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ లేదా? నెయ్యి దాంట్లో వేసుకో. ఆయిల్ వేసుకుని కలిపేసి. ఆయిల్ లేదా ఓపెన్ చేసి దీంట్లో ఉంది. కరెక్ట్ ఏముంది? ఏంటి అంత వేస్తున్నావు? కానీ సాల్ట్ ఇది కూడా సాల్ట్ ఫస్ట్ సాల్ట్
ఇందిరా ఏందో చేస్తా ఉంటారు, నైట్ వచ్చి అనుకుంటున్నారా జామ బిర్యానీ ఎలాగా చేస్తారని ఫ్రెండ్స్ మేము కూడా తెలియదు. మేము కూడా ఇప్పుడే ఫస్ట్ స్టెప్ చేయటము. అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో ఎలా వస్తుందో మాకు కూడా తెలియదు. దీనికోసం అయితే చాలా సాహసం చేస్తున్నాము. ఎట్లా వస్తుందో లాస్ట్ చూద్దాము. కొంచెం కొంచెం చాలు 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 చాలు. తమ్ముడు ఆయిల్ ఆయిలే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి రైస్ బాగా మసాలా ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి. మొక్కు అన్న బట్ మసాలా ఏంది మసాలా మొక్కకే వేసుకున్నాం. పోయి ఇంకొంచెం పోయి ఇంకొంచెం దీంట్లో అప్పుడు చాలు చాలు చాలు. నెయ్యి కొంచెం అయ్యా. ఏంటి అబ్బాయి చెప్తున్నాను పట్టుకోవాలి. కట్ చేయి, నెయ్యి కట్ చేయి. కారం సరిపోద్దా? కారం సరిపోద్ది. దీంట్లో కూడా కొద్దిగా అల్లం పేస్ట్ చేతులు పట్టుకుంటారా? దాంట్లో కొద్దిగా దాంట్లో కొద్దిగా ఇంకెందుకు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చిన్న చాలు 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 చాలు. దీంట్లో వేసి. సో ఫ్రెండ్స్, ఇదైతే చికెన్ ఫ్రెండ్స్, అది రైస్, బిర్యానీ రైస్ మసాలా అన్ని రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలా. కొంచెం ఫస్ట్ ఆయిల్, ఎదురు బొంగులు ఆయిల్ పోస్తున్నారు. కొంచెం కొంచెం వేసుకోండి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్నాము, తర్వాత బిర్యానీ రైస్ వేసుకొని మనకొచ్చి పల్ప్ తీసుకోవాలి గ్లాసుతో. మనం అయితే ఆ రైస్ కి తగినంతగా వాటర్ తీసుకోవాలి. దానికి ఏంటంటే మనోడు వాటర్ కి గ్లాస్ తో కొలత వేసుకొని వాటర్ తీసుకుంటాడు. మన కొలతకి మన వాటర్ అయితే కిన్లీ వాటర్. పవన ఎన్ని పోసుకుంటాం అక్క? వాటర్ పోసుకోవాలా? ఎన్ని పోసుకోవాలట? ఎన్ని పడితే కొలత ప్రకారం పోసుకోవాలి కానీ. తర్వాత 2 పీసులు బాగా వేసుకున్నాము. దీని తగ్గట్టు పల్ట్ వేసుకున్నాం కాబట్టి దీనికి మనం పల్ట్ వేసుకొని పోసుకోవాలి. ఫస్ట్ అయితే చికెన్ పీస్లు, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని చికెన్ పీస్లు వేసుకుంటున్నాడు. తర్వాత అయితే మన రైస్ వేసుకుంటున్నాడు, అంటే కొలత ప్రకారం వేసుకుంటున్నాడు. బిడ్డ అంటున్నాను, తప్పుగా అనిపోకండి. బిడ్డ అన్నాడని చెప్పి లోపల ఏదో ముస్లింలో అనుకుంటున్నాడు. ఓడా బిడ్డ మేసాలు గడ్డలు వస్తుంది. పెళ్లి కూడా కాలేదు ఇంకా. పెళ్లి కాకపోతే బిడ్డ. ఫ్రెండ్స్ విన్నారా? పెళ్లి కాకుంటే బిడ్డ అంట. 2 కూడా వేసుకోవచ్చు. కొంచెం గ్యాప్ ఉందా? ఇక్కడ చూపించు. సో ఇంకా గ్యాప్ ఉంది, ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. ఫస్ట్ 2 ముక్కలు వేస్తాం, తర్వాత 2 ముక్కలు వేస్తున్నాం. సో ఒక్క బొంగులో 4 ముక్కలు అనమాట. అది కొంచెం వాటర్ వేసుకుంటున్నాడు.
మాకైతే తెలియదు ఫ్రెండ్స్, కానీ ఫస్ట్ టైం కదా ఏదో చేస్తున్నాం, అసలు మాకు తెలియదు. చూద్దాం వెయిట్ అండి. అయితే ఎక్స్పీరియన్స్ ఎట్టుందో మీకైతే క్లియర్ కట్ గా కన్ఫర్మ్ గా చెప్తాం ఎట్టుందో. మనోడైతే క్లోజ్ చేసేదానికి అంటే మసాలా ఆవిరి బయటకు పోకుండా చేస్తాము. చాలా మంది అటాక్ పెడతారు, మాకు అటాక్ దెక్కలేదు పెట్టిపోతాము. అది కూడా పెడతారా కూడా మామూలుగా అయితే ఎక్కువ ఆకులే పెట్టేది, అరిటాకులు పెట్టరు. బాగా క్లోజ్ చెయ్యి, కొద్దిగా లోపలికి పెట్టు. కాదు వాటర్. సో ఫ్రెండ్స్ ఇది బొంగు. ఒకసారి మంటలో పెడతాడు రాయి పెట్టు, మనం పెట్టబాకు అట్టే పెట్టేసి ఎట్ట పడుకోనా పెట్టి దాని ఖాళీ చెయ్యి. ఇక్కడ పెట్టాను పెట్టనేలా, ఇట్టైనా పెట్టు అట్టైనా పెట్టి చిన్న. ఆ మంట ఇటు ఎక్కువ వస్తుంది, ఇట్టే పెట్టు ఇట్టే పెట్టు. సో ఫ్రెండ్స్ ఇందాక చూశారు బొంగులో బిర్యానీ, ఇప్పుడు బొంగులో చికెన్. ఏంద్ర ఫేస్ అట్ట పెట్టావా? ఎవరు చేస్తున్నారు ఫోన్? ఎవరు చేస్తున్నా? మా వైఫ్. అబ్బా ఇప్పుడైతే బొంగులో చికెన్. ఫస్ట్ ఏం వేసుకున్నావు పోనా? దాంట్లో ఆయిల్ వేసుకున్నాము, తర్వాత చికెన్ వేసుకుంటున్నాం. ఇంకా క్లోజ్ చేసి నాకైతే ఒక బొంగు కావాలి చికెన్ కి. సో ఒక బొంగు అయితే రెడీ. ఇంకో బొంగుకి మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. వద్దులే పిల్లలు వద్దులే. ఏంద్ర మీ బాధ? సో మొత్తం ఐదు దొంగలు అయితే పెట్టుకున్నాం. మొత్తం 5 బిర్యానీ దొంగలు ఫ్రెండ్స్. 2 అయితే చికెన్ కి. అయితే ఫుడ్ తయారు చేస్తున్నారా? వేడిగా పంపించుకోండి. అవునా, ఇవి మాడిపోతున్నట్టునే. సో 2 అయితే కాలిపోయినట్టున్నాయి. బొంగులో బిర్యానీ చెప్పరా? ఇంకా 3 అయితే ఉన్నాయి. అయ్యా అది కాదు, ఇప్పుడు మనోడైతే పెద్ద సాహసం చేస్తాడు దాన్ని తీసేదాన్ని. చేశాడు దాంట్లో అంటితులా. మనోడైతే దాన్ని తిరగేస్తున్నాడు. సో ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము ఎలా వచ్చిందో. ఇంకా ఉడకాలి పోను. ఒకసారి చూడు, పట్టుకో. చాక్ తీసుకో. నాకు గాలిపోతుంది. కొంచెం చల్లారినా చూడు ఉడికిందా లేదో. మనోడైతే చూస్తున్నాడు ఉడికిందా లేదని టేస్ట్ చేస్తున్నాడు. ఇంకా ఉడకాలా? మసాలా మట్టు సరిగ్గా పడిందా? ఈయన ఆయన కలిపిందా? పుష్ప తమ్ముడు అంటేనా? ఏ డిప్పు రవ్వలు మళ్ళీ పిల్లడు కలిపిరా. మాడిపోండి. ఉండి 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 ఎడబట్టుకో, ఎడబడి చేసుకో.
ఎన్ని దోశ వేస్తారు వీడ పడిపోతాయి దాన్ని నడపడు కాలుతుంది దాన్ని కూడా చూడు చూడు తీసి ఇంకా ఉడకలేదులే పవనా దేన్ని బయట కూర్చుకోండి లేదా లోపలికి పట్టుకో దీన్ని ఇంకా ఉడకాలి అది ఉడకలే ఇంకా ఆకు బయటకు వచ్చేసింది అతనికి ఒక్కతోడంతా అవి ఎక్క గుర్తొచ్చింది లేదంటే ఎక్క పోసి బెట పోయి నేను పని చేద్దాం అనుకున్నాను నువ్వు చేస్తాను పని పనులు చేస్తాను ఏంది ఎక్కంటే అయ్యి ఎడవరకు చెక్కి చంపలేదు లేదు ఉడికి ఒకసారి ఉడుకు అది ఉడికింది చూడండి ఫ్రెండ్స్ చంద్రుడు ఎలా ఉన్నాడు బాగున్నాడు కదా వేడిగానే ఉంది కాదు రంగులు గుర్తుంటే పోయి ఆ నవ్వుల ఆయన దాని తగలితే మమ్మల్ని ఏడు జరిగేది నువ్వు ఆడేదేంది కాల్తుందా కాకపోతే చల్లగా ఉందా అంటున్నాడు కాలుతుందా చల్లగా ఉన్నది పట్టుకొని చూడ నువ్వు పట్టుకొని చూడ లేదు ఆకేదిరా లోపలికి వెళ్ళింది నాకు లేదు చూడా పైసా తినేలే కదిలో కదిలో అట్టే ఉండి అట్లా ఉంది ఉంది పెట్టేసి అట్టే కలిపి ఉడిపోద్ది కానీ పవన్ ఆగలేస్తుందా ఎక్కువ ఎప్పుడు మాడిపోతుంది సైడ్ పోవాలి చూడండి రైట్ వచ్చి తీసుకుందరా నిజంగా కట్లు కట్టి ఎవరు ఒకరు వేస్తారు మనతో ఏడైతుంది పొగ పొగ చిన్న 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 క్రాప్స్ ఏంటిది ఇది కమ్ము ఉన్నట్టున్నది ఐరన్ కమ్ము ఫ్రెండ్స్ అదిగో అది బ్రిడ్జ్ అది పగల పూట ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడు అంత డేంజరస్ గా ఉంది బీచ్ ఒకసారి చూడండి మీరు అలలు ఎట్టున్నాయో దాంట్లో వేయాలనుకున్నాం క్యాంపింగ్ బట్ కొంచెం టైము లేట్ అయిపోయింది దానివల్ల మనం ఈ సైడ్ వేసుకోవాల్సి వచ్చింది అక్కడ ఉంది మన క్యాంపింగ్ టెంట్ అక్కడ ఉంది కొంచెం ముందర సో బీచ్ కి కొంచెం దూరంలోనే క్యాంపింగ్ చేసుకున్నాము ఇదిగో ఈ బీచ్
ఏంది కుయిలు ఉన్నట్టున్నాయా? సో అది ఫ్రెండ్స్, నైట్ టైం అయితే ఇలా ఉంటుంది బీచ్. సో అలలు చూసారా, ఏడాదాకా వస్తున్నాయి అలలు. చిన్న చిన్న క్రాప్స్ ఉన్నాయి పట్టుకుని ఎగ్జాక్ట్లీ అదే. సో ఆ బీచ్ చూసారు కదా, మనోళ్ళు చూసారు ఇంత ప్రశాంతంగా ఏం చేస్తున్నారు చూద్దారంటే. బీచ్ చూసాం కదా, ఇప్పుడైతే బొంగులు చూడండి ఎలా కాలుతున్నాయో. బొంగులు చూడండి ఎలా కాలుతున్నాయో. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, 5 బొంగు బిర్యానీ, 2 వచ్చి బొంగు చికెన్ రెడీ అయిపోయింది. మన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు అని రెడీగా అయితే కూర్చొని ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము, బాగా ఉడికిందో లేదో మాకు కూడా తెలియదు. ఒకసారి చూద్దాం పద. రాకేష్ ఎట్ వచ్చింది అనుకుంటావు? బాగా వచ్చింది అనుకున్నా, చూద్దాం. బాగా వస్తుంది, మన దగ్గర రాసిన మన కష్టానికి ప్రతిఫలం బాగా వచ్చింది అనుకుంటున్నాం. దగ్గరగా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. నీళ్ళు అయితే సూపర్గా ఉంది. అంత వద్దు బాగుంది బాయ్, పైన పెట్టి కింద పడిపోయింది. నువ్వు కడ్డం పడిపోతుంది. బొంగులో చికెన్ టేస్ట్ చేస్తున్నాను. మొత్తం దాచుకోండి బయటికి. బొంగులో చికెన్ అయితే బాగుంది ఫ్రెండ్స్, సూపర్ గా ఉంది. ఇద్దరావు చిన్న చిన్నది ఇప్పుడైతే మనోడు బొంగులో చికెన్ తీసాడు కాబట్టి మనోడు కూడా ఆ బొంగులో చికెన్ ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. టేస్ట్ చెప్పామా, టేస్ట్ ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే తినేసాము, కానీ మేము వీళ్ళైతే బాగా మంచి నిద్రలో పడుతూ ఉన్నట్టున్నారు. మేము 4 అయితే ఉన్నాం, కానీ ఇంకొకటి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు అని పోయి చూద్దాం. ఏ పవన్ ఎక్కడ? గుడి చూడండి. క్యాంపింగ్ లో దొరికితే వీడు మటుకు చలి కాసుకుంటా ఉన్నాడు. అంటే నువ్వు ఒకటే చలి కాసుకోరా, నువ్వు ఒకటే చలి కాసుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం అయితే 12 కావచ్చు వస్తుంది. 11 ఇంకా జరుగుతా ఉన్నాడు. 11:52. నాకేదో చలి పుట్టి ఇక్కడికి వచ్చి కూర్చోన్నాను. సో ఫ్రెండ్స్, అయితే మాకు ఒకటి కొత్తగా బాగా అనిపించింది ఏంటంటే, ఇది మాకు బాగా ఉపయోగపడ్డాయి కూర్చునేదానికి, చలికి. అబ్బా సూపర్ గా ఉంది, చేసుకున్నానికి బాగా ఉపయోగపడింది. చూడండి అటు కూర్చోదు చూడండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన పిల్లకాయలు అయితే అక్కడ పడుతూ ఉన్నారు. మేమైతే చలి కాసుకునేదానికి ఇక్కడికి వచ్చాము. మాకైతే ఈ దిండులు బాగా ఉపయోగపడే ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు కూర్చునేదానికి బాగా సౌకర్యంగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అది ఈ రోజు వీడియో. మనకి బీచ్ అయితే బాగుంది. వెన్నెలు చూసారా ఫ్రెండ్స్? వెన్నెలు ఎట్టుందో ఒకసారి వెన్నెలు చూపించు. మనకైతే
మా 5 మందితో పాటు ఆ వెన్నెలు కూడా చూసారా ఏం లేకుండా. సో ఫ్రెండ్స్, అది ఈ వీడియో. మీకైతే నచ్చింది అనుకుంటున్నాం వీడియో. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మరింత వీడియోస్ వస్తాయి. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఆ వీడియోస్ చేయగలము. మీరు మరింత సపోర్ట్ చేస్తారని మా ఈ చిన్న ప్రయత్నాన్ని బాగా ఆదరిస్తారని కోరుకుంటూ నేను కావాల్సింది మేము వెళ్ళి పడుకుంటాము. మార్నింగ్ లేచినాక ఆ బీచ్ విజువల్స్ అయితే విజువల్స్ కూడా చూపిస్తాం. లోపల ఏముంది ఎలా ఉంది అనేది రేపు చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉదయం కలుద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 5:23 అవుతుంది. మన వాళ్ళు అయితే చలి మంట కాడికి వచ్చేస్తున్నారు చలి కాసుకునేదానికి. సో ఇంకా లైటింగ్ అనేది ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత బీచ్ విజువల్స్ అనేది చూపిస్తాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే బ్రిడ్జు. అదే నిన్న మన నైట్ చెప్పాం కదా బ్రిడ్జ్ చూపిస్తానని. ఇప్పుడు వెళ్ళి చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, భయంకరమైన టన్నల్ లాగా ఉంది. చూడండి, ఏడు పడిపోయి మా మీద కూడా ఏం పడతాయో. ఆ సౌండ్ కూడా ఎట్టొస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఏనండి మీరు కూడా చూడండి కమ్మ ఎట్టుందో. ఎప్పుడు కట్టిందో ఇది మొత్తం పడిపోంది. మా వాడైతే బాగా ఎగ్జైట్మెంట్తో పోతున్నాడు. తీసిన నువ్వు కూడా. చెట్లా అవునా, ఇప్పుడు రావాలి పోవా. బయట సముద్రం మధ్యలోకి వచ్చాం ఈరోజు మనం మొత్తం. చూడడానికి చాలా బాగుంది, కానీ అంత భయంకరంగా ఉంది. చూడండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద హోల్ ఉందో కింద. అబ్బా, వాటర్ జీవితం కనపడుతుంది, ఏం కనపడుతుంది పైకి ఏంటి పైపులు ఉన్నట్టున్నాయి చూడండి. ఏంటి వాటర్ చూపించు. దీనండి లోపలికి పోతాం ఒకసారి చూద్దాం. అదిగో అల్లుడు మామూలు పోతాను అంటున్నావు. చూసా ఎంత పెద్ద ఉంటుందో. చూసి రాడు చిన్నగా. అబ్బా, ఇప్పుడు మనం పైకి వచ్చాం ఫ్రెండ్స్. వామ్మో, ఆడదాకా ఉంది. డెడ్ అండి అదా అక్కడికా బ్రిడ్జా. ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, చిన్న ఈ బ్రిడ్జ్ అయితే భయంకరంగా ఉంది. పైకి వచ్చాం. ఒకసారి అట్టుకు చూపించు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే సన్ రైజ్ అయితే ఇప్పుడే వస్తున్నట్టున్నాడు. కొంచెం 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ చూసుకొని దాన్ని చూసి షార్ట్ వీడియో కూడా. మనం క్యాంపింగ్ అయితే ఇక్కడ ప్లాన్ చేసాము, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లైటింగ్ డల్ అయిపోవడం వల్ల, లేట్ అవ్వడం వల్ల మనం అక్కడ బీచ్ సైడే వేయాల్సి వచ్చింది. కానీ లేకుంటే ఇక్కడ వేసాం క్యాంపింగ్.
ఇక్కడ వేసి ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూడండి. ఈసారి ఒకసారి కామెంట్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి కానీ మీరు కానీ అదే విధంగా ఈసారి ఇక్కడ ప్లాన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అయ్యే ఎత్తుక బాగా ఇప్పుడు మనం బజార్ పెట్టుకొని మనమైతే ఇందాక ఆ ఇనప మెట్లు ఎక్కి వచ్చాము. భక్తులైపోయి చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక తెప్ప ఉన్నట్టు ఉంది. ఇప్పుడే ఫిషింగ్ అయిపోయి కొట్టుకొస్తున్నారు. చూశారు కదా తెప్ప. చూడండి ఫ్రెండ్స్, తెప్ప పోతుంది కదా చూపించాం కదా. ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చింది. చూడండి, వల తీస్తున్నట్టున్నాడు. వల తీస్తున్నాడా? వల తీస్తున్నట్టున్నాడు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సన్ రైజ్ వస్తుంది. చూడండి, ఇందాకైతే కొంచెం లైటింగ్ డల్గా ఉంది. ఇప్పుడు కొంచెం లైటింగ్ వచ్చింది. ఇప్పుడే చూడండి. మనమైతే ఆ సముద్రం దాటుకుని ఇక్కడ దాకా వచ్చింది. ఇదే డెడ్ అండి దీనికి, బ్రిడ్జికి. అంటే మనమైతే బ్రిడ్జి వచ్చింది. ఈ బ్రిడ్జిలో నుంచి వచ్చాము. ఇలా వచ్చాము. మన టెంట్ అయితే అక్కడ ఉంది, కనిపిస్తుంది కదా. అది మన టెంట్. అది వడ్డీది. సో ఇదే ఫ్రెండ్స్. అందరికీ శుభోదయం అండి. ఇప్పుడైతే మన సూర్యమామ ఇప్పుడే బయటకు వస్తున్నాడు. మీరు కూడా చూడండి ఎలా ఉన్నాడో. ఆ అలల మధ్య ఆ మబ్బుల్లో అలా వస్తుంటే సూర్యమామ చూస్తుంటే బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా, బై బాయ్.